ఈ రెండు పార్టీల కన్నా ముందే బీజేపీ జిల్లా వారి మీటింగులు, మండల వారి మీటింగులు, రాష్ట్ర స్థాయిలో కూడా సమీక్షలు, ఇన్ఛార్జీల నియామకాలు అవన్నీ చేస్తూ నడుస్తుంది. ఇది జనరల్గా ఎప్పుడైనా ఉంటుంది, ఇప్పుడు అట్లా ఉంది. ఈ వీళ్ళు ఎన్ని మేము అది చేసిన ఉద్దేశం చెప్పినా తెలంగాణ ప్రజలు 2023లో కేసీఆర్ పార్టీని ప్రభుత్వాన్ని ఓడగొట్టారు. లోక్సభ ఎన్నికల్లో గాడిద గుడ్డిచ్చారు, ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ చరిత్రలో ఫస్ట్ టైం 0 రావడం. వాళ్ళు నిజంగా పనిచేస్తే ప్రజలు ఎందుకు అట్లా చేస్తారు? కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కూడా కారణం చాలామంది నిపుణులు చెప్పిందంటే కాంగ్రెస్ పార్టీ పేరే కాదు, కేసీఆర్ మీద వ్యతిరేకతతోటే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని. తర్వాత ఒక 6 నెలల కింది వరకు కూడా ఇందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే మేము ఊళ్ళలోకి పోలేకపోతున్నాం, ఇప్పుడు ఎట్ట పెడతాం స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజలు ఆ హామీలు అమలు చేయలేదని చాలా తీవ్ర వ్యతిరేకత ఉందని మనకు మీడియాలో చాలా వచ్చినాయి వార్తలు. అది కోర్టు వాళ్ళు చేయకపోతే కోర్టు చివాట్లు పెట్టింది, ఎన్నికలు పెట్టాలని. అట్నే ఈ కేంద్రం నుంచి వచ్చే డబ్బులు 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరం పెట్టకపోతే మొత్తం రావు 3,000 కోట్లు. ఆ భయానికి కోర్టు ఆదేశాలకు పార్టీ పరంగా మీద గెలుస్తాను నమ్మకం లేక ఇంతకుముందు ఉన్న కేసీఆర్ అప్పుడు మొదటి నుంచి కాంగ్రెస్ పెట్టినప్పుడు అంతకుముందు పార్టీ పరంగా ఉంటుండే, నాన్ పార్టీ బేస్లో గట్టి ఏంటంటే అధికార పార్టీ ఏంటంటే గంప కింద గంపుకోవచ్చు, అందరు ఎవరు గెలిచినా మా వాళ్ళే గెలిచి చెప్పుకో, దాన్ని కూడా పార్టీగా ఎట్లా వస్తుందని చూద్దామని. అది ఏంటంటే దానికన్నా ముందు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఏంటంటే 3 ప్రధాన అంశాలు కాంగ్రెస్ పార్టీ గెలుపుకు. ఒకటి ఎంఐఎం బలం, అక్కడ ఎంఐఎం క్యాండిడేట్ సెకండ్ ప్లేస్ ఇచ్చిండు 2014లో. 2 శ్రీశైలం యాదవ్ బలం, ఆయనకు అందగబలం, ఆయన చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసిండు, కేసీఆర్ సపోర్ట్, ఆయన బలం ఒకటి. ఆయన కొడుకు ఇండిపెండెంట్ గెలిచిన 18,000 ఓట్లు సంపాదించుకుంటూ ఇండిపెండెంట్గా. 3 అధికార పార్టీ అండదండలు, ఇక గారెడ్డి మాటలు బొటకం. దీనివల్ల గెలిచిన తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోనూ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పని చేస్తున్నట్టు గెలవాలి. దీన్ని ఇక తర్వాత వెంటనే సర్పంచ్ ఎలక్షన్ పెడితే ఏంటంటే ఈ మర్చిపోయిన పార్టీ గుర్తు కాదు మెయిన్గా, అది ఎవరు ఎట్లున్నా ఇంతకుముందు టీఆర్ఎస్ పనిచేసిన అధికార పార్టీ గెలవని కాంగ్రెస్లో చాలామంది చేరిన కాక కాంగ్రెస్లోకి వచ్చారు టీఆర్ఎస్ వాళ్ళు. అట్లా లోకల్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇక అధికార పార్టీ అని వచ్చి దాంట్లో 50% అటు ఇటుగా గెలిచిండ్రు, పార్టీ గుర్తు కాదు. ఇప్పుడు అసలు రంగు బయటపడుతుంది. ఎందుకంటే గ్రామీణ క్షేత్రాల్లో 20% లోపే ప్రజలకు వాస్తవాలు, రాజకీయ పార్టీలు, నాయకుల గురించి తెలుస్తుంది. 80% వాళ్ళకు తెలియదు, టైం ఉండదు, వాళ్ళకు ఆర్థిక సమస్యలే ఎక్కువ ఉంటాయి గ్రామీణ క్షేత్రాల్లో. కాబట్టి వాళ్ళ దృష్టి అంతలో ఉంటుంది, పార్టీల మీద లీడర్ల మీద ఉండదు. కాబట్టి అందులో పార్టీల ప్రభావం తక్కువ ఉంటుంది. గ్రామీణ క్షేత్రాల కన్నా ఎక్కువ పైన వస్తే మున్సిపాలిటీలో 30%, దాదాపు 40% వరకు జనాలకు మంచి చెడు, పార్టీ నాయకుడు, మోడీ ఏంది, దేశం ఏంది, ప్రపంచం ఏంది, ట్రంప్ ఏంది అనేది కొంత తెలుస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్లకు వస్తే 50% వరకు తెలుస్తుంది, అమెరికా ఏం చేస్తుంది, ఈ యుద్ధం ఏంది, రష్యా యుద్ధం ఏంది, ఇజ్రాయెల్ యుద్ధం ఏంది తెలుస్తుంది. జిహెచ్ఎంసీకి వస్తే 60% ఎబో నుంచి గెలుస్తాను. కాబట్టి గ్రామీణ క్షేత్రం దాటితే బీజేపీ బలం ఎడ్యుకేటెడ్లో మనం ఇలా చూసా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్లో 3 2 బీజేపీ గెలిచింది, 1 టీచర్స్ యూనియన్ గెలిచింది. కాంగ్రెస్ ఒక్కటి గెలవలే, అధికార పార్టీ కాంగ్రెస్ ఒక్కటి గెలవలే. బీఆర్ఎస్ పోటీ చేసి ధైర్యం చేయలే, 1 సీట్లు పోటీ చేసి ధైర్యం చేయలే. ఎందుకంటే ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు బీఆర్ఎస్ని ఇప్పుడు లైక్ చేయరు, బీజేపీ ఉంటారు. మళ్ళీ గత అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడు జిహెచ్ఎంసీ ఏరియాలంతా వాళ్ళే గెలిచారు, ఎక్కువ ఎంఐఎం వాళ్ళే, బీజేపీ 1 సీటు. మరి అదే ఎంపీ ఎలక్షన్కి వచ్చాక ఏమైంది, 3rd ప్లేసే, 2nd ప్లేస్ కూడా లేదు. మల్కాజ్గిరిలో 8 లక్షల పై ఓట్లు వచ్చిన 3 లక్షల కిందికి, 3 లక్షల కిందికి పోయింది. ఎందుకంటే ఇప్పుడు మైనార్టీ ఓట్లు పడాయి, మైనార్టీ ఓట్ల కింద అధికారం కాంగ్రెస్ కదా, అది వీళ్ళు అధికార దుర్వినియోగం చేయలేరు, అధికారం కాంగ్రెస్ కదా. తర్వాత 2 సీట్లు పోగొట్టుకుంటారు, ఏది మనకు అది కదా సికింద్రాబాద్ కంటోన్మెంటు అండ్ జూబ్లీహిల్స్. కాబట్టి ఇప్పుడు అర్బన్ సెంటర్స్లో లేదు. మొదట్లో 2015లో 99 గెలిచారు 150లో, అదే 2020కి వచ్చేసరికి 57 పడిపోయారు, ఎందుకంటే పర్ఫామ్ చేయలేదు. అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని బాగా ఆశ పెట్టినప్పుడు. సో ఎప్పటికప్పుడు మాట్లాడితే ఈ బీఆర్ఎస్ కూడా ఏంటంటే ఎక్కడ ఏ ఎలక్షన్ ఉంటే దాని తీరు పథకాలు. హుజరాబాద్ ఉప ఎన్నిక వస్తే దళిత బంధు, మునుగోడు ఉప ఎన్నిక వస్తే బీసీ బంధు, అప్పటికప్పుడు ఎన్నికల కోసం పథకాలు వస్తాయి, తర్వాత అవి వాటిని వదిలిపెట్టు జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజలకు తెలిసిపోయే అసెంబ్లీ ఎలక్షన్లో ఓడించరు, లోక్సభ ఎన్నికల్లో మోడీ బీజేపీ ఇది మెయిన్, దేశం మెయిన్ అని 8 సీట్లు బీజేపీకి ఇచ్చి ఇక అధికార పార్టీ అన్నీ ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి రేవంత్ రెడ్డి గారెడ్డి మాటలు ఇంకా జనాలకు పూర్తి అర్థం కాలేదు కాబట్టి వాళ్ళకు 8 సీట్లు వచ్చినాయి అన్నట్టు. ఇప్పుడు మున్సిపాలిటీలో ఏంటంటే ఈ ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు, అని తెలిసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. మోడీ గారి ఇమేజ్ పీక్లో రాను పెరుగుతుంది తప్ప యాంటీ ఇన్కంబెన్సీ లేదు బీజేపీ ప్రభుత్వానికి, మోడీ గారికి ప్రో ఇన్కంబెన్సీ పెరుగుతుంది, వారి సమర్థత అన్ని విషయాలు. కాబట్టి మున్సిపాలిటీస్లో బీజేపీ
అధికార కాంగ్రెస్ మధ్యనే డైరెక్ట్ పోటీ ఉంటుంది. కవిత సమస్య ఉంది ఇప్పుడు బీఆర్ఎస్కు పెద్ద సమస్య. ఏమన్నది కవిత కౌన్సిల్ ఏమన్నది? పీకి అట్లా ఇక మాటలు అటు కట్టాలి కట్టలు కట్టాలి మీరు ఇంకా జాతీయ స్థాయిలో పోయినారన్నది. దానికి ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి ఆ కవిత సమస్యతో తలబట్టుకుని ఉండరు. ప్రజల దగ్గరికి ఏమని పోతారు? ఈమె వీళ్ళు ఏం చెప్పినా అయ్యల బండారం ఆమె దగ్గర నుంచి బయటపడుతుంది. కాబట్టి బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ మున్సిపాలిటీస్లో, జిహెచ్ఎంసీలో ఇంకా ఇంకా కార్పొరేషన్ ఇంకా డౌన్ అవుతుంటుంది. కాబట్టి అధికార కాంగ్రెస్కు మాకే పోటీ ఉంటుంది. ఇంకోటి ఈ పార్టీల గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఇప్పుడు అది బీసీల బిల్లు ఇచ్చారంటే 10% ముస్లిమ్స్ కానీ పెట్టారు. అంటే 12,700 చిల్లర సర్పంచ్ ఎలక్షన్లు అయ్యాయి. ఆ బిల్లు కానీ కమ్మాలంటే 1280 మంది ముస్లిం సర్పంచ్లు అయ్యేటోళ్ళు. 100 మంది కూడా కాదు. ఇప్పుడు 100 మంది కూడా కాదు ముస్లిం సర్పంచ్. 1280 మంది అయ్యేటోళ్ళు దాదాపు. మేము వ్యతిరేకించడానికి బీసీల గురించి కాదు, ముస్లింలను మీరు బీసీల చాటున ముస్లింలకు మీరు అధికారం అప్పచెప్తారని దానికి మేము చెప్పినాం. బీసీలకు మేము అనుకూలం, 30% అనుకూలం, 10% మతపరమైన రిజర్వేషన్ వ్యతిరేకం. సో ఆగిపోయింది, రిజల్ట్ కనపడ్డది వాళ్ళకి. 100 కూడా లేవు మొత్తం దీంట్లో. అది తర్వాత ఇప్పుడు ఇది పార్టీ బేస్ ఎలక్షన్. పార్టీని చూస్తారు. పార్టీ అంటే బెస్ట్ పార్టీ బీజేపీ. ఇక మైనార్టీ విషయాన్ని ఆలోచించాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే ఓపెన్గా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు, కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్. తుమ్మల నాగేశ్వరరావు కూడా అంతకుముందు చెప్పారు. అంటే కాంగ్రెస్ ముస్లింల పార్టీ వాళ్ళే చెప్పుకోరు. బీఆర్ఎస్ కబ్రస్థాన్ల పార్టీ. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ అంటే బయటకు రాడైనా ₹1 జీతం తిన్నా కానీ 185 నిమిషాలు వచ్చింది తప్ప 2 ఏళ్లలో ఒక్క ప్రజా సమస్య మీద అసెంబ్లీలో మాట్లాడితే ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆయన ప్రజానాయకుడు, జీతం మాత్రం ₹1 తీసుకున్నాడు 2 ఏళ్లలో. ఒక్క సమస్య గురించి మాట్లాడలే. కనీసం అది సంతాప తీర్మానం అయినా కూడా అసెంబ్లీలో లేదంటే ఏం నాయకుడు? వాళ్ళని ఎట్లా నమ్ముతారు? ఆ నాయకునికి ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళు చెప్తురా ఇది మీరు ఇట్లా చేయడం పద్ధతి? కానీ ఎవ్వరు చెప్పరు. అలాంటి పార్టీని ఇప్పుడు అర్బన్ పీపుల్ అర్థం చేసుకుంటారు. గ్రామీణ ప్రజలంటే ఇక ఏ పార్టీ కాకపోతే ఆ పార్టీ ఉంటారు. ఎందుకంటే ఊళ్ళల్లో వర్గాలు ఉంటాయి, 2 వర్గాలు 3 ఆ వర్గం ఉన్నప్పుడు ఒకటి అధికార పార్టీ వర్గం ఉంటే ఇంకోటి దాని వ్యతిరేక వర్గం బీఆర్ఎస్లో. అది ఆ ఊరు రాజకీయాలు బట్టి ఉండదు తప్ప అర్బన్లో ఇది నడవదు. కాబట్టి బీఆర్ఎస్ గడ్డు పరిస్థితి, బ్యాడెస్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి. బ్యాడ్ రిజల్ట్ మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్లో వెరీ బ్యాడ్ రిజల్ట్, జిహెచ్ఎంసీలో బ్యాడెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. బీజేపీకి గుడ్ రిజల్ట్ మున్సిపల్ కౌన్సిల్లో, వెరీ గుడ్ రిజల్ట్ మున్సిపల్ కార్పొరేషన్లో, బెస్ట్ రిజల్ట్స్ జిహెచ్ఎంసీలో వస్తాయి. ఎందుకంటే రాను ఎడ్యుకేటెడ్స్ అండర్స్టాండింగ్, సోషల్ మీడియా ప్రభావం కూడా, సోషల్ మీడియా ప్రభావం గ్రామాల్లో ఉండదు. మున్సిపాలిటీస్ పెరుగుతుంటుంది, కార్పొరేషన్ పెరిగితే ఇంకెక్కువ ఉంటుంది. సోషల్ మీడియాలో బీజేపీ బలంగా ఉంది. వాలంటీర్ సర్వీస్ చేసే వాళ్ళు ఉండరు, ఎవరో పైసలు ఇచ్చి పెట్టుకున్న వాళ్ళు కాదు. కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్ల ద్వారా తెలంగాణలో నెక్స్ట్ అధికారం రావడానికి ఈ మెట్లు ఎక్కడం బీజేపీ జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ ఓట్లు పెరుగుతుంది. బంగ్లాదేశ్లో హిందువులను చంపుతున్నారు. పాలస్తీనా గురించి మాట్లాడుతుంది కాంగ్రెస్. ప్రియాంక గాంధీ బ్యాగ్ వేసుకొని తిరుగుతుంది. ప్రెస్ కాన్ఫరెన్స్లో జయరాం రమేష్ను, కేసీ వేణుగోపాల్ను హిందువుల చంపుతున్న బంగ్లాదేశ్ మాట్లాడమంటే వెళ్ళిపోయారు. ఎందుకంటే దేశం వాళ్ళకి హిందువుల మీద ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియా వాళ్ళు అడిగినారు, బంగ్లాదేశ్లో హిందువులు చంపుతున్నారు మీరేమిటంటే వెళ్ళిపోయారు లేచి. వీడియోలో టీవీలో కరెక్ట్గా కనపడుతుంది. అటువంటి అంటే వాళ్ళే చెప్పారు ఓపెన్గా మేము ముస్లింల పార్టీ అని. కాబట్టి ఇవన్నీ ఈ కాంగ్రెస్ కూడా మైనసే. దీంట్లో ముస్లింలు బలంగా ఉన్న దగ్గర కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుస్తాయి, ముస్లిమ్స్ బలం లేని దగ్గర కాంగ్రెస్ తక్కువ స్థానాలు వస్తాయి. బీజేపీ అనూహ్య గొప్ప విజయ ఫలితాలు ఈ ఎలక్షన్లో సాధించి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే దిశగా పయనిస్తుంది బీజేపీ. సో కోటేశ్వరరావు గారు, ఏదైతే మున్సిపల్ ఎన్నికలు తొందరలో జరుగుతున్నాయి అనేది వార్తలు వస్తున్నాయి, దాంతో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి అండ్ అన్ని పార్టీలు కూడా కాన్ఫిడెన్స్గా ఉన్నాయి, ఎవరికి వాళ్ళు చెప్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా